ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, మరి గత పునరుద్ధాన దినము నుండి ఈ యొక్క పునరుద్ధాన దినము వరకు కూడాను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క కృప ద్వారా మనల్ని కూడా కాచి కాపాడి మరి ఆయన యొక్క కృపలో భద్రపరిచినటువంటి దేవునికి మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా, అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి, అయ్యా తండ్రి, మీరు నాయన నా తండ్రి సజీవమైనటువంటి మీ మాటలు మాకు తెలియజేయండి నాయన. అయ్యా ఎక్కడి వారమో ఎచ్చటి వారమో అయినప్పటికీ కూడా తండ్రి, మీ ఆత్మ ద్వారా నాయన నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభా అయ్యా ఐక్యపరిచి తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కుడి వచ్చిన బిడ్డలు తండ్రి ప్రభా అయ్యా ఏ నిరాశతోటి, ఏ కృంగుదలతోటి, ఏ అవమాన భారములతోటి తండ్రి ప్రభా అయ్యా ఈ దినము దేవుడు నాతోటి మాట్లాడాలని తండ్రి ఎదురు చూస్తున్నారు తండ్రి. అట్టి వారితోటి తండ్రి మీ జీవము కలిగినటువంటి మాటలు తండ్రి అయ్యా సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్య భాగానికి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి 12వ అధ్యాయము మొదటి వచనం నుండి చూసుకుందామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడెన్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. ఈ మాటలు మనందరి వెనుకల్లో పరిశుద్ధాత్ముడు ఆయన కృప ద్వారా పంచి ఇచ్చినగాక, ఆమెన్. మనం ఇక్కడ చూస్తున్నామండి ఈ లేఖన భాగంలో నుండి అనేక మంది గొప్ప సాక్షి సమూహము ఉన్నారంట. ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకుంటే మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేకులు ఉన్నారు, గొప్ప సాక్షి సమూహం. అయినప్పటికీ కూడాను దేవాది దేవుడు ఈ దినము మనతోటి ఏమి చెప్తున్నారనంటే గనక విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ఈ యొక్క పందెములో ఓపికతో పరిగెత్తుదమని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అవునండి, ఈ లోకంలో ఏ ఒక్క మనిషినైనా కానీ మనం ఒక రోల్ మోడల్ అని తీసుకుని ఉన్నట్లయితే గనక వారి యొక్క భక్తిలో, వారి యొక్క విశ్వాసములో పడిపోయినటువంటి స్థితిలో వారిని వెంబడిస్తున్నటువంటి నీ జీవితం కూడా విశ్వాసములో పడిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అందుకోసమే దేవుడు ఈ దినం మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు. అవునండి, ఈ లోకంలో ఉన్న ఎంత భక్తిపరులని చెప్పుకునేటువంటి వారైనప్పటికీ కూడాను ఏదో ఒక సమయంలో ఏదో ఒక బలహీనతలో పడిపోయినటువంటి వారిగానే ఉన్నారు. కానీ దేవుడు ఈ దినం మనతోటి మాట్లాడుతున్నారు. ఆయన యొక్క విశ్వాసాన్ని కొనసాగించాడంటండి. కొనసాగించినటువంటి దేవుడిని మనం వెంబడించేటువంటి వారంగా ఉండాలి. మనకి రోల్ మోడల్ ఎవరు అనంటే కనుక యేసుక్రీస్తు వారేనండి. ఎందుకోసం అనంటే కనుక ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. సిలువని సహించాడు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నిజంగా అండి, మనుషుల యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉంటుందంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నంత కాలము కూడా ఆయన వారి యొక్క విశ్వాసము, వారి యొక్క భక్తి కూడాను చాలా సంతోషంగా ఉంటుందండి. మందిరానికి పరుగులు పెట్టి వెళతా ఉంటారు. మందిరానికి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళుగా ఉంటారు. కానీ ఏదైనా వారి జీవితంలో ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి
ఎదురైంది అనుకోండి, ఆ పరిస్థితుల్లో ఏమైపోతుందండి? ఆ పరుగులు పెట్టే విశ్వాసం, 3 పూట్ల ప్రార్థించే ఆ యొక్క ప్రార్థనా జీవితం సమస్తం కూడా విడిచిపెట్టేసి విచారంలోకి వెళ్ళిపోతుంటారండి. అవును కదండి? ఎవరైనా వచ్చి, అమ్మ మందిరానికి టైంకి నువ్వు వెళ్ళిపోతావు కదా, ఇదేంటి ఈ దినము ఇంకా వెళ్ళలేదు, ఇంకా ఆలస్యం చేస్తున్నావు అని చెప్పేసానంటే, ఏ మందిరమో ఏమి దేవుడు, ఇంత క్రమంగా నేను భక్తి చేస్తున్నా కానీ నా జీవితంలో ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నానని ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టేసే వారంగా ఉంటాం. హల్లెలూయా. కానీ నువ్వు దేవుని వైపు చూచినప్పుడు, దేవుని యొక్క కొనసాగింపబడేటువంటి విశ్వాసాన్ని నువ్వు చూచినప్పుడు, నువ్వు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు తట్టుకున్నాడు, తాళుకున్నాడు, సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. కాబట్టి నేను కూడా అదే రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నాకు రోల్ మోడల్ అయినటువంటి నా దేవుడు ఏ రీతిగా ఆయనే సహించుకున్నాడు, ఆయనే ఓర్చుకున్నాడు, దేవుని కుమారుడై ఉండి ఆయన వెంబడిస్తున్నటువంటి నేనెందుకు చేయకూడదు? నేనెందుకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేనెందుకు ఆగిపోవాలి? నేను కొనసాగాలి. ఇలాంటి ధైర్యం నీలో వస్తుందండి. ఇలాంటి ధైర్యం నీకు కలిగి ఉంటావు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఈ దినం మనతోటి మాట్లాడుతున్నాడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి వాడినటువంటి యేసు వైపు చూచు పందెములో ఓపికతో పరిగెత్తదుమని. హల్లెలూయా. ఈ దినము పరిశుద్ధాత్ముడు మనతోటి కొన్ని మాటలు మరి మాట్లాడుతున్నారండి. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ఈ యొక్క క్రమమైనటువంటి భక్తి చేయాలి. యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఏ రీతిగా ఓపికతోటి, ఓర్పుతోటి తండ్రి చిత్తాన్ని జరిగించాడో ఆ రీతిగా చేయాలంటే మనం ఏం చేయాలి అనే కొన్ని మాటలు అయితే కనుక మనం నేర్చుకుందామండి. మొదటగా చేయవలసింది ఏమిటి అని అంటే కనుక, మందిరానికి క్రమముగా వెళుతున్నావు, అన్ని ప్రార్థనల్లో కూడా నువ్వు పాల్గొంటున్నావు. అయితే మొదటగా ఆయన కుమార్తె, కుమారుడని పిలువబడాలంటే నీవు రక్షణ అనుభవం కలిగి ఉన్నావా? నువ్వు రక్షణ అనుభవం కలిగి ఉన్నావా అని దేవుడు ఈ దినము నీతోటి మాట్లాడుతున్నారు. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏ క్షణము, ఏ గడియో, ఆయన రాకడో తెలియదు. కానీ మనం రక్షింపబడనటువంటి వారిగా ఉన్నట్లయితే కనుక విడవబడేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అందునిమిత్తము మనం చేయవలసింది ఏమిటి అని అంటే కనుక, మొదటగా మనము ఆయన ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప కృప ఏమిటి అని అంటే కనుక, ఆయనలో రక్షణ పొందుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. చాలామంది చెప్పేది ఏంటంటే కనుక, మేము బాప్తీసం పొందుకున్నామండి అని చెప్పేసి చెప్తారండి. మేము బాప్తీసం పొందుకున్నాము, మరి ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతారు. అయితే ఈ దినము దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఈ యొక్క రక్షణ గురించి క్లారిటీగా దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. ఆ యొక్క పరలోక రాజ్యం ప్రవేశించాలి అని అంటే ఒక బాప్తీసం తీసుకుంటే మాత్రమే కాదండి. మరి యోహాను పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నీటి మూలంగా బాప్తీసం అయితే మనందరం పొందుకుంటామండి. అయితే ఆత్మ మూలముగా జన్మించాలి, నూతనముగా జన్మించాలి అనంటే ఏమిటి అనంటే కనుక, పరిశుద్ధాత్మ
అనుభవాన్ని కలిగి ఉండే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మలో మనం బాప్తీసం పొందుకునేటువంటి వారముగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ బాప్తీసం ఏ రీతిగా మేము పొందుకోవాలి అని మీరు అడుగుతున్నట్లయితే గనక ఈ దినం మనతోటి కొన్ని మాటలైతే గనక మాట్లాడుతున్నారండి. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క తండ్రి వద్దకు వెళ్ళబోయే ముందు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మరి 3.5 సంవత్సరాలు మీతో కలిసి మేము ప్రయాణించాము, మరి మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటయ్యా అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నటువంటి సమయంలో దేవాది దేవుడు చెప్తున్నారు, నేను మీ వద్దకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా. అందునిమిత్తమే తండ్రి వద్దకు యేసుక్రీస్తు వారు కొనిపోబడే ముందు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది. యేసుక్రీస్తు వారు వారి శిష్యులకి చెప్తారు, మీరు యెరూషలేము విడిచి వెళ్ళవద్దు, మీరు యెరూషలేము విడిచి వెళ్ళవద్దు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉండడే అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులతో పాటు 120 మంది ఆ యొక్క మేడ గదిలో 10 దినములు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు 10వ దినమున పెంతెకోస్తు పండుగ దినమున వారందరూ కూడా అగ్ని నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద రాలినప్పుడు వారికి తెలియనటువంటి అన్య భాషలు వారు మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ నింపుదలతోటి వారు నింపబడినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. వీరు ఎవరండి అని చెప్పేసి అంటే ఒకప్పుడు పిరికివారే. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాను తప్ప మిగిలిన వారందరూ కూడాను యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వారి వారి జీవన ప్రయాణాల్లో కొనసాగింపబడటానికి వెళ్ళిపోయినటువంటి వారే. అయితే ఆ యొక్క తిబెరయ సముద్ర తీరాన చేపలు పడుతున్నటువంటి ఆ యొక్క శిష్యుల్ని మరలా ఆయన పిలుచుకొని పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా అన్నమాట ఆ యొక్క మేడ గదిలో అగ్ని నాలుకల ద్వారా పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు వారు గతములో వారు చేయలేనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు వారు దేవుని పక్షముగా నిలబడి చేసినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ దినము పరిశుద్ధాత్ముడు మనతోటి 7 విషయాల ద్వారా అసలు పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలు ఏమిటి అనే కొన్ని మాటలైతే గనక ఈ దినం మనమైతే గనక నేర్చుకుందామండి. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ ఎందుకు అవసరము, పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలు ఏమిటి అని చెప్పేసి అంటే మరి మొదటగా పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే గనక పరిశుద్ధాత్మ మనల్ని గైడ్ చేసే వ్యక్తిగా ఉంటారండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తారు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ రీతిగా చేయాలి, ఏ రీతిగా చేయకూడదు అనేటువంటి కొన్ని విషయాలు అయితే కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని అయితే కనుక నడిపిస్తాడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానిని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. అవునండి, మన జీవితంలో ఎప్పుడు కూడాను శరీరానికి ఆత్మకి కూడాను ఒక పొంతన అనేది అయితే కనుక ఉండదు. శరీరం ఒక మాట చెప్తుంటుంది, దానికి ఆపోజిట్గా మన ఆత్మ మాట్లాడుతుంటుంది. మన ఆత్మ ఒక రీతిగా మాట్లాడుతుంటుంది, శరీరము దానికి ఆపోజిట్లో వ్యతిరేకంగా మాట్లాడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, సమయానికి మందిరానికి వెళ్ళాలి, మరి
మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఏం చెప్తారంటే, ఉదయకాల సమయమే నువ్వు లే, ఉదయకాల సమయం నువ్వు నిద్రలేసి త్వరగా త్వరగా రెడీ అయ్యి మరి ఆ యొక్క మందిర ప్రారంభంలో ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు కూడా నీవు ఆ స్థలంలో నువ్వు ఉండు అని ఈ రీతిగా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. కానీ మన శరీరం ఏం చెప్తుంటుంది? కాసేపు పడుకుందాంలే, కాసేపు నిద్రించుదాంలే, కొంచెంసేపు ఆగి నిద్ర లేచి వెళదాంలే. శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. కానీ నీలో గనక పరిశుద్ధాత్మని నీవు పొందుకున్నట్లయితే గనక నిశ్చయముగా పరిశుద్ధాత్మ మాటని నీవు గ్రహించుకుని పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు కొనసాగింపబడేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. అదే రీతిగా మరి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి రెండవ కార్యం ఏమిటి అని అంటే కనుక సత్యం గురించి తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, సత్యాన్ని గురించి ఒప్పింపచేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనములో కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. హల్లెలూయా. రెండో మాట ఏంటండి? పరిశుద్ధాత్ముడు సత్యం ఏంటనేది తెలియజేస్తాడు, అసత్యం ఏంటనేది తెలియజేసేటువంటి వాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసేటువంటి పని ఏమిటి అని అంటే గనక పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడంట. మనం ఇంతవరకు మన జీవితాల్లో చేసినటువంటి, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి పాపమును కూడాను నీవు పరిశుద్ధాత్మని నీవు కలిగి ఉన్నట్లయితే గనక, నీ మోకరించి ప్రార్థన చేస్తుంటే నీ బాల్యము నుండి కూడాను నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వరకు కూడాను ప్రతి పాపాన్ని కూడా దేవుడు నీ యొక్క కన్నుల ముందు చూపిస్తూ ఆయన ఒప్పింపజేసేవాడిగా ఉంటాడు. నీ యొక్క పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. అంత మాత్రమే కాదు, నీతిని గూర్చి సత్యమైనటువంటి మార్గం ఏది, దేవుని మార్గంలో ఏ రీతిగా నువ్వు నడవాలి, ఏ రీతిగా నీవు పాపాలని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, సత్యమైనటువంటి మార్గములో, నీతియుక్తమైనటువంటి మార్గములో ఏ రీతిగా నువ్వు నడవాలనేది పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేసేవాడిగా ఉంటాడు. మూడవది ఏంటంటే గనక మరి తీర్పును గూర్చి, ఈ యొక్క సత్యమైనటువంటి మార్గములో సత్యమైనటువంటి దేవుణ్ణి మనం వెంబడించకపోయినట్లయితే గనక ఆయన తీర్పు, ఆయన ఉగ్రత ఏ రీతిగా ఉండబోతుంది అనే విషయాలను కూడా దేవుడు మనకు తెలియజేసేవాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ఉగ్రత దినము ఎదుర్కొనకుండా ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఏ రీతిగా ఎదుర్కొనాలనేటువంటి విషయాలను కూడా పరిశుద్ధాత్ముడు మనకి బోధించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మూడవ విషయం ఏంటంటే కనుక పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. సర్వసత్యములోనికి, ఈ లోకంలో ఎవరినైనా ఒక రోల్ మోడల్ తీసుకున్నట్లయితే గనక సర్వజ్ఞానము కూడా ఏ వ్యక్తి దగ్గర కూడా కలిగి ఉండరండి. కొంతమందికి కొన్ని విషయాలు తెలుస్తాయి, కొంతమందికి కొన్ని విషయాలు తెలుస్తాయి. కొంతమందిని సంప్రదిస్తే కొన్ని విషయాల్లో మనకి జ్ఞానము తెలియజేసేవారిగా ఉంటారు, కొంతమందిని సంప్రదిస్తే కొన్ని విషయాల్లో మనకి జ్ఞానం తెలియజేసేటువంటి వారిగా ఉంటారు. కానీ
పరిశుద్ధాత్ముడు ఈ దినము మనతోటి మాట్లాడుతున్న మాటలు ఏమిటి అనంటే కనుక సర్వ సత్యములోనికి ఆయన మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడండి. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమును పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. అంటే చాలాసార్లు మనం చేసేది ఏంటంటే, ఏదైనా ఒక ఆలోచన కావాలి, ఏదైనా ఒక సలహా ఎవరి వద్ద నుండి కావాలి అని అంటే గనక రకరకాల వ్యక్తుల దగ్గరికి మనం వెళుతూ ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నారు, జ్ఞాన సంపదలు ఆయన యొక్క నిక్షిప్తమై ఉన్నదండి. ఆయనకంటే గొప్ప జ్ఞానవంతుడు ఈ భూలోకంలో ఎవ్వరూ కూడా లేరండి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్ముడిని నీవు కలిగి ఉన్నట్లయితే గనక ఆయన నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకోసమే నీటి బాప్తీసం మాత్రమే కాదండి, పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా మనం పొందుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా మనం పొందుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ 4వ విషయం కనుక చూసుకున్నట్లయితే, క్రీస్తుని గూర్చి ప్రకటించడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు ఈ యొక్క పరిశుద్ధాత్మని గనక మనం కలిగి ఉన్నట్లయితే. హల్లెలూయా. క్రీస్తుని గూర్చి ప్రకటించాలనంటే గనక మొదటగా మనకి ధైర్యం కావాలి, మొదటగా మనకి రోషం కావాలి, మొదటగా మనకి జ్ఞానం కావాలి. ఈ 3 కావాలి అనంటే కనుక ఈ 3 కంటే ముందు ఎవరిని మనం పొందుకుని ఉండాలనంటే కనుక పరిశుద్ధాత్మని పొందుకుని ఉండాలి. ఈ యొక్క పరిశుద్ధాత్మని పొందుకుని ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలు చాలా గొప్ప కార్యాలండి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, వారి ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ 2 సందర్భాలను అయితే కనుక దేవుడు మనకు చూపిస్తున్నాడండి. మొదటి సందర్భం ఏమిటి అనంటే కనుక, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే చేయగలిగేటువంటి గొప్ప కార్యాలు, శూర కార్యాలు ఏమిటి అనంటే కనుక, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో శిష్యులతో కూడా 120 మంది ఆ యొక్క మేడ గదిలో 10 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి అందరి మీద కూడాను వ్రాలినప్పుడు వారికి తెలియనటువంటి అన్య భాషలలో వారు మాట్లాడుతూ వచ్చినట్లుగైతే కనుక మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అక్కడ 17 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చారండి. వారైతే మాట్లాడుతున్నారు, వీరు గలిలయేలు కాదా, వీరు జాలర్లు కాదా, వీరు ఈ భాషలు ఏ రీతిగా మాట్లాడగలుగుతున్నారు. హల్లెలూయా. నిజమేనండి, వాళ్ళు చేపలు పట్టేవారు, జాలర్లు, పామర్లు.
అంత జ్ఞానం ఏ రీతిగా వచ్చింది వారికి? అంత జ్ఞానంతో ఏ రీతిగా వారు మాట్లాడగలుగుతున్నారు? వారికి కానటువంటి అన్య భాషలలో వారు ఏ రీతిగా మాట్లాడగలుగుతున్నారు అనంటే కనుక పరిశుద్ధాత్మను పొందుకొనడం ద్వారా. హల్లెలూయా! పరిశుద్ధాత్మను పొందుకొనడం ద్వారా. హల్లెలూయా! ఘోరమైనటువంటి సంగతులను దేవుడు నీకు బోధించబోతున్నాడు. హల్లెలూయా! గొప్ప సూర కార్యాలు నీ పక్షముగా ఉండి పరిశుద్ధాత్ముడు జరిగించబోతున్నాడు. జనులకు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా! 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 నీ శక్తిని బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు. నీవెప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటావో నీవు చేయలేనటువంటి గొప్ప ఘనమైనటువంటి కార్యాలు దేవుడు నిన్ను నిలబెట్టి నీ ద్వారా దేవుడు ఘనమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా! 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 ప్రియ సంగమా, ఇలాంటి అనుభవం నాకు కావాలి అని నువ్వు కోరుకుంటున్నావా? ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, ఆది అపోస్తలులు పొందుకున్నటువంటి ఆ యొక్క అభిషేకము నాకు కూడా కావాలి. అటువంటి అభిషేకాన్ని నేను కూడా పొందుకోవాలి. అటువంటి గొప్ప సూర కార్యాలు నేను కూడా జరిగించాలని నువ్వు ఆశిస్తున్నావా? అయితే నువ్వు మోకరించి అడుగు దేవుణ్ణి. దేవా, ఇంతవరకు కూడాను నీ యొక్క పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం చేరాలంటే నీటి బాప్తీసం ఒకటి చాలని నేను అనుకున్నానయ్యా. కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా నాకు కావాలయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను నింపబడాలయ్యా. పరిశుద్ధాత్మ అగ్నితోటి నేను నింపబడాలయ్యా. పరిశుద్ధాత్మ అగ్నితోటి నేను నింపబడి అనేకుల్ని నేను రగిలించేటువంటి స్థితిలో నేను ఉండాలయ్యా. హల్లెలూయా! 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 మేడ గదిలో పొందుకున్నటువంటి ఆ యొక్క ఉజ్జీవం అండి. మేడ గదిలో పొందుకున్నటువంటి ఆ యొక్క ఉజ్జీవం ప్రపంచాన్నే తలక్రిందులు చేసేటువంటి గొప్ప బోధకులుగా ఆ యొక్క 12 మంది శిష్యులు కూడాను ప్రపంచం నలుమూలలా కూడాను హల్లెలూయా! హల్లెలూయా! వారు వ్యాపించబడ్డారండి. హల్లెలూయా! 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 ప్రపంచానికి ఉజ్జీవమైనటువంటి రగిలింపబడే అభిషేకము ఎక్కడ జరిగింది అని అంటే గనక యెరూషలేములో ఆ యొక్క మేడ గదిలోనండి. హల్లెలూయా! హల్లెలూయా! అక్కడ ఉజ్జీవంతో రగిలింపబడినటువంటి వారు ప్రపంచం నలుమూలలో కూడా ఆ యొక్క ఉజ్జీవ జ్వాలను రగిలించారండి. హల్లెలూయా! ఈ దినము నీవు కూడాను ఈ యొక్క గొప్ప దేవుడిని తెలుసుకోగలుగుతున్నాము. గొప్ప దేవుని గురించి మనం మాట్లాడగలుగుతున్నాము అని అంటే కనుక ఆది అపోస్తలులు రగిలించినటువంటి ఉజ్జీవమేనండి. హల్లెలూయా! ఈ యొక్క అంత్యకాల దినములలో అటువంటి ఉజ్జీవాన్ని దేవుడు రగిలించబోతున్నాడు. నీవు ఆయన పక్షముగా రోషము కలిగి నిలబడతానని నీవు ఒక తీర్మానం తీసుకొనగలిగితే ఆది అపోస్తలుల ఉజ్జీవం, ఆది అపోస్తలులో ఉన్నటువంటి మంట, ఆది అపోస్తలులో ఉన్నటువంటి రోషం, ఆది అపోస్తలులో ఉన్నటువంటి పట్టుదల దేవుడిని కూడా దయచేయబోతున్నాడు. హల్లెలూయా! అయితే ఈ దినమే దేవుడిని అడుగు, దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నాకు కావాలయ్యా. నేను మండటం కాదయ్యా, అనేకుల్ని మండించాలయ్యా.
పరిశుద్ధాత్మ అనుభవంలోనికి అనేక మందిని నేను నడిపించాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మతోటి నింపబడినటువంటి వారు మౌనంగా ఉండలేరండి. పరిశుద్ధాత్మతోటి నింపబడినటువంటి వారు రోషము కలిగి పనిచేసేటువంటి వారిగా ఉంటారండి. పరిశుద్ధాత్మతోటి నింపబడినటువంటి వారు దేనికి కూడా భయపడరండి. వెనుకడుగు వేసేటువంటి వారిగా ఉండరండి. హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పటి వరకు కూడాను దేవుని మాటలు ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉండి కూడాను భయముతోటి, పిరికితనముతోటి వెనుకడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే పిరికి వాడుగా పిలువబడినటువంటి ఒక పేతురు ఆ యొక్క మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత మొట్టమొదట ఆదిమ సంఘాన్ని నిర్మించింది ఆ యొక్క పేతురేనండి. హల్లెలూయా. భయముతోటి, పిరికితనంతోటి దేవుని మాటలు ప్రకటించడానికి నువ్వు వెనుకడుగులు వేస్తున్నట్లయితే ఒక పేతురుని ఏ రీతిగా దేవుడు వాడుకున్నాడో, ఒక పేతురుని ఏ రీతిగా ఆయన కొరకు హతసాక్షిగా మారిపోవడానికి కూడా వెనుకడుగులు వేయినటువంటి ధైర్యశాలిగా నిలబెట్టాడు. అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే కనుక ఈ యొక్క లేఖన భాగంలో దేవుడు యొక్క జనన మరణ పునరుత్థానాల గురించి ప్రకటిస్తున్నప్పుడు అనేకులు రక్షణలోకి నడిపింపబడుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క పరిసయ్యులు, సద్దూకయ్యులని పిలువబడేటువంటి వారు దేవుని నామాన్ని మీరు ప్రకటించద్దు అని వారిని అవరోధం కలగజేసినటువంటి పరిస్థితుల్లో వారైతే కనుక మాట్లాడుతున్నారు. దేవుని నామాన్ని మేము ప్రకటించాలా, లేదంటే కనుక మీరు చెప్పిన మాట మేము వినాలా అని వారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలోనుంట అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో వారి ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఈ దినాల్లో అనేక చోట్ల దేవుని వాక్యాలకి అవరోధము కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఆనాడు శాస్త్రులు, పరిచయులు, సద్దూకయ్యులు ఏ రీతిగా అవరోధం కలిగించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మతోటి నింపబడినటువంటి పేతురు ఏ రీతిగా దేవుని పక్షముగా నిలబడి రోషము కలిగి ప్రవచిస్తున్నప్పుడు గొప్ప భూకంపం కలిగిందంటండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు రోషము కలిగి దేవుని పక్షముగా నీవు నిలబడినట్లయితే నీ పక్షముగా దేవుడు ఘనమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధుడైనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందునిమిత్తమే క్రీస్తుని గూర్చి ప్రకటించాలి. నాకు శక్తి కావాలి, నాకు బలము కావాలి, ధైర్యం కావాలి అనంటే ముందుగా నీవు పరిశుద్ధాత్మ అనుభవం నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఇక్కడ 5వ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఆత్మవరాలని అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్నట్లయితే గనక ఆయన కృపావరాల్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలో ఉన్న అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. హల్లెలూయా.
ఇక్కడ ఆ యొక్క కృపావరాల గురించి కొన్ని మాటలు అయితే కనుక మనం చూద్దామండి. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానావిధ భాషలను, మరొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటి దినములలో దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి నీవు ఒక విశ్వాసిగానే నీవు కొనసాగింపబడాలని దేవుడైతే గనక ఆశించటం లేదు కానండి. దినము కూడాను మన చిన్న బిడ్డలు ఏ రీతిగా ప్రవర్ధమానముగా ఎదుగుతున్నప్పుడు వారిని చూసి మనం సంతోషిస్తాము, అదే రీతిగా నీ యొక్క భక్తి జీవితంలో, విశ్వాసంలో దినము కూడాను ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన నీకు బహుమానాలు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడండి. ఆత్మవరాలతోటి, కృపావరాలతోటి నింపేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కృపావరాల ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే కనుక, మరి ఒకనికి ఆత్మ వల్లనే మరి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, మరి స్వస్థపరిచే వరము, మరి ఒకనికి నానావిధ భాషల అర్థము చెప్పు శక్తి, మరి ఈ యొక్క వరాలన్నిటినీ కూడా దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడండి. అయితే నీవు మొదటగా పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ అభిషేక తలాంతు నువ్వు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ అభిషేకమును నీవు పొందుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో నీవు కొనసాగింపబడుతున్నట్లయితే గనక ఈ యొక్క ఆత్మ వరాల్ని దేవుడు నీకు ఉచితముగా ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఆ తర్వాత 6వ మాట చూసుకున్నట్లయితే గనక పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి, ఏ రీతిగా మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడని చూసుకున్నట్లయితే ఆరాధనలో మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆరాధన ఏ రీతిగా చేయాలండి? మనం ఆత్మతోటి, సత్యముతోటి ఆయన ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయముల్లో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. ఎందుకోసమనంటే కనుకండి, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. క్రమమైనటువంటి భక్తి చేసే వారంగా ఉండాలి. నీ సహవాసం ఎవరితోటి అనంటే కనుక, భక్తి చేసేటువంటి వారితోటి సహవాసం కలిగి ఉంటే నీ యొక్క భక్తి పరిమాణము, విశ్వాస పరిమాణము ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదిగేటువంటి పరిస్థితుల్లోనికి వెళుతుంది. అదే భక్తిహీనులతోటి నీవు సహవాసం చేస్తూ లోకానుసారంగా నీవు జీవిస్తున్నట్లయితే పడిపోయేటువంటి స్థితిలో నీవు ఉంటావు. అందుకోసమే చేయవలసింది ఏంటనంటే గనక, ఒకరిని ఒకరు కీర్తనలతోటి, సంగీతములతోటి, ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోటి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ
మరి ఆయన గురించి మనం పాడేటువంటి వారంగా ఉండాలి. దేవుని మాటలు ఒకరినొకరు పంచుకునేటువంటి వారముగా ఉండాలి. ఆయన రాకడని గురించి తెలియజేసే వారముగా ఉండాలి. భయభక్తులు కలిగి ప్రార్థించేటువంటి వారముగా ఉండాలని దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ దినము మనతోటి మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. 7వ విషయం గనక మనం చూసుకున్నట్లయితే ఆయన మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నారండి. హల్లెలూయా. మనల్ని నడిపించేటువంటి వారిగా ఉన్నారు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నావిగేటర్ ఏ రీతిగా మనల్ని డైరెక్ట్ చేస్తుందో అదే రీతిగా పరిశుద్ధాత్ముడు నీలో గనక నీవు కలిగి ఉన్నట్లయితే గనక ఏది సరైనటువంటి మార్గము, ఏది సరైనటువంటి మార్గము కాదు, ఏ మార్గములో నీవు వెళ్ళాలి, ఏ మార్గములో నీవు వెళ్ళకూడదు, ఇలాగ మనల్ని గైడ్ చేసేటువంటి వాడిగా ఉంటాడండి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. హల్లెలూయా. ఈ దినము నీవు చేసేటువంటి ప్రతి పని, ప్రతి ఆలోచన ఏ రీతిగా ఉన్నది? నీ యొక్క స్వంత ఆలోచన మేరకు నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావా? లేదంటే కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవా నేను ఈ పని చేయబోతున్నాను, ఈ ప్రయత్నం చేయబోతున్నాను, ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను, ఈ యొక్క ఎగ్జామ్ రాయబోతున్నాను, ఇలా నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని కూడాను దేవుని సముఖమున పెట్టి ఆయన చిత్తానుసారముగా నీవు నడుచుకుంటున్నావా? లేదంటే నీ స్వచిత్తాన్ని జరిగిస్తున్నావా? పరిశుద్ధాత్మ అనుభవాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే నీవెన్నడూ కూడా నీ స్వచిత్తాన్ని జరిగించవు. ఆయన యొక్క చిత్తాన్ని మాత్రమే నీవు జరిగించేటువంటి స్థితిలో నీవు ఉంటావు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు 7 విషయాల ద్వారా మనతోటి మాట్లాడారండి. 7 విషయాల ద్వారా పరిశుద్ధాత్మ పొందుకొనడం ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు 7 విషయాలు మనతోటి మాట్లాడారు. పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా కలిగేటువంటి మొదటి ప్రయోజనం ఏమిటి అని అంటే కనుక ఆయన పరిశుద్ధాత్ముడు మనల్ని గైడ్ చేసేవారిగా ఉంటారు. రెండవది, సత్యమును గురించి మనకి బోధించేటువంటి వారిగా ఉంటారు. మన యొక్క ప్రతి పాపాన్ని, మన యొక్క దోషాల్ని ఆయన ఎదుట ఒప్పింపజేసేటువంటి వారిగా ఉంటారు. మూడవది, సర్వసత్యములోనికి నడిపించేటువంటి వారిగా ఉన్నారు పరిశుద్ధాత్ముడు. నాలుగవది ఏంటి అనంటే గనక క్రీస్తుని గూర్చి ప్రకటించడానికి కావలసినటువంటి శక్తిని ఆయన దయచేసేటువంటి వాడిగా ఉన్నారు. ఐదవది, ఆయన ఆత్మ వరాలని అనుగ్రహిస్తారు. ఆరవది, మరి ఆయన రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఆయనలో గడిపే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. 7వ విషయం ఏంటనంటే గనక మనల్ని నడిపించేటువంటి వారిగా ఉన్నారండి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటువంటి వారిగా ఉన్నారు. మనం ఏ రీతిగా క్రమమైనటువంటి మార్గంలో వెళ్ళాలి, ఏ రీతిగా ఏ మార్గాల్లో మనం వెళ్ళకూడదు అనేటువంటి విషయాలు మనకి బోధించేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా.
ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంఘమా, ఇంతవరకు కూడా నీ జీవితంలో నీటి ద్వారా నేను బాప్తీసం పొందుకున్నాను, పరలోక రాజ్యం నేను వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావేమో. కానీ పరిశుద్ధాత్ముడు ఈ దినము నీతోటి మాట్లాడుతున్నారు. నీటి మూలముగా మాత్రమే కాదు, పరిశుద్ధాత్మలో కూడా నీవు బాప్తీసం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కూడా నీవు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నీవు పొందుకున్నట్లయితే గనక ఆయన నిన్ను నడిపించేటువంటి వారిగా ఉన్నారు. ఆయన నిన్ను క్రమమైనటువంటి మార్గాల్లో నడిపించేటువంటి వారిగా ఉన్నారు. సత్యమైనటువంటి మార్గముల్లో నిన్ను నడిపించి ఆయన యొక్క రెండవ రాకడ సమయములో మధ్యాకాశములో ఎత్తబడు నిమిత్తము యోగ్యురాలిగా, యోగ్యునిగా క్రమమైనటువంటి మార్గములు నిన్ను నడిపించి ఆయనకి అప్పగించేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఇంతవరకు కూడా నీ జీవితంలో బాప్తిసం యొక్క అనుభవము, పరిశుద్ధాత్మ యొక్క అనుభవము నీవు కలిగి లేనట్లయితే గనక, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంఘమా, మొదటగా ఆయనలో రక్షణ పొందుకోవాలి అని అంటే కనుక నీటి ద్వారా బాప్తీసం పొందుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ అభిషేకము నీవు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు కొనసాగింపబడేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. అట్టి రీతిగా నీవు ఉన్నట్లయితే నిశ్చయముగా ఆ యొక్క కడబూరం రోగిన వెంటనే మధ్యాకాశములో పరిశుద్ధుల గుంపులో దేవుడు నిన్ను కూడా చేర్చబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడాను దయచేయనుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 అయినా మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తుడైనటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలైనా. అయ్యా, ఇంతవరకు కూడా తండ్రి మా యొక్క జీవితాల్లో తండ్రి ఎవరెవరినో రోల్ మోడల్స్గా తీసుకున్నామయ్యా, ఎవరెవరినో వెంబడించామయ్యా. కానీ వారి పడిపోయినటువంటి స్థితిలో మా యొక్క భక్తి, మా యొక్క విశ్వాసము కూడా పడిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుందయ్యా. కానీ ఈ దినము పరిశుద్ధాత్మదేవా మీరు మాతోటి మాట్లాడారయ్యా. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచు పందెములో ఓపికతో పరిగెత్తమని. అవునయ్యా, అవునయ్యా, ఆ రీతిగా మేము నడుచుకోవాలి అని అంటే గనక మా జ్ఞానం సరిపోదయ్యా, మా తెలివి సరిపోదయ్యా. అయ్యా, యుక్తమైనటువంటి మార్గంలో మేము నడిపించబడాలని అంటే గనక అయ్యా మేము అటు రీతిగా మేము నడుచుకోలేమయ్యా. కానీ తండ్రి మీరు వెళుతూ పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించి వెళ్ళారయ్యా. ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని మేము పొందుకోవాలయ్యా. మేడ గదిలో పొందుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అయ్యా, ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతమంది అయితే తండ్రి వింటున్నారో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నిశ్చయముగా మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి, స్తోత్రం స్తోత్రం నాయనా తండ్రి. మీ యొక్క పరలోక రాజ్య పట్టణంలో మీరు చేర్చబడాలి అనంటే గనక, యోగ్యమైనటువంటి యుక్తమైనటువంటి మార్గంలో నడిపించబడాలి అనంటే గనక మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము సహకారం మాకు కావాలయ్యా. అడుగుదామండి, ఎవరు కూడా మౌనంగా ఉండద్దు, అడుగుదాం. అయ్యా, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలయ్యా.
మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలయ్యా. మీరు మాలో ఉంటేనే మేము యుక్తమైనటువంటి మార్గములో మేము నడిపింపబడే వారముగా ఉంటామయ్యా. లేదంటే తప్పిపోబడేటువంటి వారముగా మేము ఉంటామయ్యా. అయ్యా మీరు మాలో నివాసం చేయండి అయ్యా. అయ్యా మీరు మాతోటి సహవాసం చేయండి అయ్యా. ఈ రీతిగా నీవు అడుగుతున్నట్లయితే నిశ్చయముగా దేవుడు నీతోటి సహవాసం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఈ యొక్క సమయంలో ఎంతమంది రోగగ్రస్తులుగా ఉన్నారు, అట్టి వారిని మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. అయ్యా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే హెచ్ఐవి, క్యాన్సర్, టీబీ పేషెంట్స్గా ఉన్నారో తండ్రి, అటు వారిని మీరు ముట్టండి అయ్యా. పరిపూర్ణమైనటువంటి స్వస్థని వారికి దయచేయండి అయ్యా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతోటి నాయన నా తండ్రి ప్రభా అయ్యా నలిగిపోతున్నారో అటు వారిని మీరు దర్శించండి అయ్యా. పరిపూర్ణమైనటువంటి స్వస్థత వారికి దయచేయండి తండ్రి. భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరణ శయ్యపై ఉన్నారో తండ్రి, అటు వారిలో మీరు జీవం కలగజేయండి అయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావం చెల్లిస్తాను తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లిస్తాను తండ్రి. ఈ సమయంలో నాయన నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఈ సమయంలోనైనా ఈ సమయంలో సుజాత అనేటువంటి కుమార్తె నాయన నా తండ్రి నీ సన్నిధిలోనైనా గోజాడుతున్నదయ్యా, అడుగుతున్నదయ్యా, కన్నీరు కారుస్తున్నదయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుజాత దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. నీ కన్నీటిని చూచినటువంటి దేవుడు, మౌనముగా నీవు రోధిస్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నటువంటి దేవుడు, నీ ప్రార్థనకి దేవుడు జవాబుని అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు సుజాత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. చిన్న బిడ్డ మొదలుకొని తండ్రి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు అక్కడ బహు సమీపంగా ఉన్నదయ్యా. ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడటానికి వీల్లేదయ్యా. అందరూ అంతటా కూడా తండ్రి నీ మాటలు ప్రకటించాలయ్యా. నీ మాటలు ప్రకటించాలంటే ఆది అపోస్తులు పొందినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి అయ్యా మీరు నింపండి అయ్యా. వారి శక్తి కలిగి ధైర్యం కలిగి తండ్రి ఆనాడు అయ్యా పేతురు ఏ రీతిగా తండ్రి ప్రతికూల పరిస్థితుల్లో ప్రకటించాడో ధైర్యం కలిగి మీ నామం పేరిట తండ్రి అదే రీతిగా తండ్రి అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకముతోటి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరికీ కూడా తండ్రి మీకు అభిషేకంతో నింపి తండ్రి నీ పని కొరకు నీ పరిచర్య కొరకు వాడుకోమని మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే తండ్రి రీతిగా మరలా ఒక్కసారి తండ్రి మేము ఇటు రీతిగా కూడుకొని తండ్రి మీ నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి మరి యొక్క అవకాశం దయచేయమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాం ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతమంది బిడ్డలైతే
వింటున్నారో వారి కుటుంబాలకి నీ యొక్క రక్షణ, నీ యొక్క కృప దయచేయమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయము. అపవాదికుల అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగిన గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. జ్యోతిర్మయి విత్ జీసస్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు వినటం మాత్రమే కాదండి, అనేక మందికి ఈ యొక్క అంత్యకాల దినములలో ఈ యొక్క సువార్త అంతటా అన్ని చోట్ల ప్రకటించబడాలి అనంటే మీరు తెలుసుకున్నటువంటి ఈ యొక్క సత్యమైనటువంటి మార్గాన్ని అనేకులకి మీరు కూడా పరిచయం చేయండి. తద్వారా మీరు మీ కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ లార్డ్. సెలవు. Subscribe to my channel. Like, comment, and subscribe. Subscribe for more content.